సాలరీ వచ్చింది కానీ ఏటీఎం లో జరిగింది మాత్రం చాలా షాకింగ్ విషయం. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ ఫ్యామిలీ. మార్నింగ్ లేవగానే సాలరీ క్రెడిట్ మెసేజ్ వచ్చింది. వెంటనే ఫ్రెష్ అప్ అయి మా బావగాడికి కాల్ చేసి గమాల పడి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్పా. వాడు ఓకే అన్నాడు కానీ ఒక కండిషన్ పెట్టాడు, నాతో చర్చికి రావాలని చెప్పేసి. నేను వాడికి ఓకే అని చెప్పేశాను. ఫైనల్ గా అలా స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో మన పెద్దోడు అయితే దాహం అన్నాడు అనమాట. సో అలా పెట్రోల్ బంక్ లోకి వెళ్ళేసి పెట్రోల్ పట్టించుకొనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. దాచపల్లి రీచ్ అయ్యాక ఏటీఎం లో మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళామన్నమాట. అక్కడ మా దరిద్రం కాకపోతే పిన్ ఎంటర్ చేశాక అమౌంట్ కట్ అయింది కానీ క్యాష్ మాత్రం రాలేదు. స్క్రీన్ మీద టెంపరరీ అనేబుల్ టు ప్రాసెస్ అని వచ్చింది. నేను మా బావగాడు అయితే కొంచెం సేపు షాక్ లో ఉన్నాం అనమాట. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి. 10 minutes తర్వాత మళ్ళీ మన అమౌంట్ మనకే రిటర్న్ ఇచ్చేసింది. అమ్మయ్య అని చెప్పేసి ఇంకొక ఏటీఎం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ ఏటీఎం లో అయితే మనీ విత్డ్రా చేసేసాం. అలా అమౌంట్ తీసుకెళ్లేసి పెద్దనాన్న వాళ్ళకి ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఫైనల్లీ గుంటూరు చర్చి దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుని అలా చర్చ్ లోపలికి ఎంటర్ అయ్యాం. అలా లోపలికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళేసి కొన్ని ఫ్లవర్స్ వేసేసి ప్రేయర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఫైనల్ గా. ఇంకా అలా బయటకు వచ్చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. రిటర్న్ లో చాలా ఆకలి అనిపించింది నాకైతే. వెంటనే మా సుమంత్ గాడు అయితే గుర్తొచ్చేసాడు. ఈ గ్యాప్ లో మనోడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. అమ్మకి కీప్యాడ్ మొబైల్ ఒకటి తీసుకోవాలని షాప్ దగ్గర ఆపమన్నాడు. సో అక్కడ మొబైల్ అయితే తీసేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఎందుకో తెలియదు కానీ మా సుమంత్ గాడు ఫ్రైడ్ రైస్ అయితే వాళ్ళు తినాలనిపించేసింది నాకైతే. అలా వాడి దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు జోక్స్ చేసుకుంటూ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాడు మనోడు మనకి. నాకు ఎందుకో తెలియదు కానీ అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట అస్సలు తినబుద్ది కాదు మా సుమంత్ గాడి ఫ్రైడ్ రైస్ తప్ప. అందుకే గుంటూరు దగ్గర నుంచి కూడా ఏం తినకుండా మనోడి దగ్గరకు వచ్చేసాం. అలా మనం వీడియో రికార్డ్ చేస్తుంటే నన్నది అని చెప్పేసి కొంచెంసేపు మనతో ఆడుకున్నాడు అనమాట. మనం కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా. సుమంత్ గాడి ఫ్రైడ్ రైస్ అన్నవరం ప్రసాదం ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తూనే ఉంటది నాకైతే. మీరు ఎప్పుడైనా ఏటీఎం లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేను మీ శ్రీధర్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.